మనకి ఓవరాల్గా 134 ర్యాంక్స్ అనేవి మిస్ అవుతా ఉన్నాయి. సో 134 మెంబర్స్కి సర్వీస్ ఇంకా అలొకేట్ చేయలేదు. సో దాని గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎవరైతే సర్వీస్ అలొకేషన్ అయిందో. సో మన సాయి శివాని ఆల్ ఇండియా ర్యాంక్ 11 గారికి అరౌండ్ ఐఏఎస్ వచ్చింది. తర్వాత బన్నా వెంకటేష్ ఐఏఎస్, అభిషేక్ శర్మ ఐఏఎస్, దాని తర్వాత రావుల జయసింహారెడ్డి 46 ఐఏఎస్ వచ్చింది జనరల్ కేటగిరీలో. శ్రవణ్ కుమార్ రెడ్డి జనరల్ కేటగిరీలో ఐఏఎస్ వచ్చింది. సాయి చైతన్య జాదవ్ ఎస్టీ కేటగిరీలో ఐఏఎస్ వచ్చింది. తర్వాత చేతన్ రెడ్డి ఐపీఎస్ వచ్చింది జనరల్ కేటగిరీలో. తర్వాత మన ఉదయకృష్ణారెడ్డికి ఐపీఎస్ వచ్చింది. సో మనం ఆల్రెడీ దానికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. దానికి సంబంధించిన కూడా మీ డిస్క్రిప్షన్లో చూడొచ్చు. కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. సో కోలిపాక సాయి కిరణ్ జనరల్ ఐఏఎస్ 190కి వచ్చింది. అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే సో ఇంకొకరు డాక్టర్ రవడ సాయి మోహిని మానస ఏఎఫ్హెచ్క్యూ వచ్చింది. ఏఎఫ్హెచ్క్యూ అంటే ఆర్మ్డ్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ సివిల్ సర్వీస్ ఇది. సో దీనికి సంబంధించి వచ్చింది. సరే ఓవరాల్గా ఇక్కడ మనకు మొత్తం లాస్ట్ ఇయర్ ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయి? దాదాపు 1009 పోస్టులు రిలీజ్ అయ్యాయి. అవుట్ ఆఫ్ దట్ ఇప్పుడు మనకి సర్వీస్ అలొకేషన్ ఒకసారి చూద్దాము. సో మనం ఇక్కడ సర్వీస్ అలొకేషన్ చూస్తే ఇప్పుడు మీరు చూడొచ్చు డిస్ప్లేలో, అది అవైలబిలిటీలో మీకు ఉంటుంది. ఫస్ట్ లిటరేషన్ కింద ఇప్పుడు 875 మందికి మాత్రమే సర్వీస్ అలొకేషన్ అయింది. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఏ ర్యాంకులు మనం మిస్ అయింది ఒకసారి చూద్దాం మనము. సో 838కి ఉంది కదా, మధ్యలో 839 ర్యాంకు మిస్ అయింది. తర్వాత చూసుకుంటే ఇంకా కొంచెం ముందుకెళ్దాం మనము. 819 ఉంది, మధ్యలో 20 మిస్ అయింది. తర్వాత వచ్చేసి ఇంకా మనం ముందుకెళ్తే ఇక్కడ చూడండి 823 ఉంది, 824 ర్యాంక్ లేదు. సో ఇది మిస్ అయింది. 824 ర్యాంక్ అంటే ర్యాంక్స్ అలొకేట్ చేసిన వాళ్ళకి 824 ర్యాంక్కి ఇంకా సర్వీస్ అలొకేషన్ చేయలేదు.